సో మరికొన్ని రోజుల్లో మన ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్ అయితే జరగబోతుంది. సో అందులో మన తెలుగు టైమ్స్ టీంకి అయితే చాలా పెద్ద సమస్య అయితే ఎదుర్కోబోతుందని చెప్పుకోవచ్చు. సో అదేంటంటే మనకైతే తెలుగు టైమ్స్ టీం వచ్చేసి మనకైతే డిఫెన్స్లో మనకైతే లాస్ట్ 3 సీజన్స్గా చాలా వీక్ అయితే కనిపిస్తుంది. కాబట్టి సో ఈసారి వచ్చేసి మనకైతే చాలా స్ట్రాంగ్గా బిల్డ్ చేయాలని అయితే అనుకుంటారు. కానీ సో లెఫ్ట్ కార్నర్లో సో చాలా ప్లేయర్స్ అయితే ఉన్నారు. సో లైక్ ఫజల్ టచలి కానివ్వండి, మొహమ్మద్ రిజా కానివ్వండి, ఇంకా చాలా ప్లేయర్స్ అయితే ఉన్నారు. కాబట్టి కానీ రైట్ కార్నర్ కోసం సో మనకైతే ఏ ప్లేయర్ కూడా సో మనకైతే అంతగా పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయారు. సో మనకైతే రైట్ కార్నర్లో మనకైతే లాస్ట్ 3 సీజన్స్గా అయినా కూడా ఈసారి వచ్చేసి మనకైతే ఎన్వైపీస్ని తీసుకొస్తారా ఆర్ మనకైతే ఓల్డ్ ప్లేయర్స్ని తీసుకొస్తారా అనేది చాలా పెద్ద సమస్య అయితే మారింది మన తెలుగు టైమ్స్ టీంకి. సో మనకైతే ఏ ప్లేయర్ కూడా సో మనకైతే లెఫ్ట్ కార్నర్ నుంచి అయితే వస్తాడు ఆప్షన్లో, కానీ మనకైతే రైట్ కార్నర్లో అంతగా పర్ఫామ్ చేసే ప్లేయర్ వచ్చేసి సో ఆప్షన్లో అయితే కనిపించలేదు. సో మనకైతే లాస్ట్ 3 సీజన్స్ కాబట్టి సో ఈసారి కూడా సో మనకైతే మెగా ఆప్షన్ అయితే కాదు, సో మినీ ఆప్షన్ అయితే జరగబోతుంది. కాబట్టి సో అందుకే సో ప్రతి ఒక్క టీమ్స్ వచ్చేసి సో వాళ్ళ డిఫెండర్స్ని రిటర్న్ అయితే తీసుకుంటారు. సో ఎఫ్బిఎం కానివ్వండి ఆర్ మనకైతే ఆప్షన్ కన్నా ముందు రిటర్న్ చేసుకుంటారు. కాబట్టి సో మనకైతే తెలుగు టైమ్స్ టీంకి చాలా పెద్ద సమస్య అయితే మారింది. సో రైట్ కార్నర్ డిఫెండర్ అనేది. కాబట్టి ఈసారి వచ్చేసి సో తెలుగు టైమ్స్ టీం అయితే చాలా కొత్తగా అయితే కనిపిస్తుంది. సో లాస్ట్ ప్రీవియస్ సీజన్స్ నుంచి మీకైతే లాస్ట్ వీడియోలో చెప్పాను. కాబట్టి సో ఈసారి వచ్చేసి మీకైతే తెలుగు టైమ్స్ టీంకి సో రైట్ కార్నర్ అనేది కొంచెం సో ఒకవేళ ఓల్డ్ ప్లేస్ని తెచ్చినా కూడా సో వాళ్ళైతే అంతగా పర్ఫార్మెన్స్ చేయట్లేదు. కాబట్టి సో లాస్ట్ 3 సీజన్స్ నుంచి సో అందుకే ఈసారి వచ్చేసి మనకైతే రైట్ కార్నర్లో మనకైతే కొత్త డిఫెండర్ అనేది చూడబోతున్నాం అనేది తెలుస్తుంది. సో దీనిపైన మీరేమనుకున్నారు సో మీరు కింద కామెంట్ చేయండి. సో ఈ వీడియోకి అయితే ఎంత అని చెప్పుకోవచ్చు. కాబట్టి సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం సో లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఛానల్కి ఎవరైనా కొత్త ఉండే మాత్రం సో సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్క నుంచి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి.